హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రోహిత్ ఎడ్యూ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్. నిన్నటి రోజున 7 దశాబ్దాల పాటు ఆబాల గోపాలాన్ని తన గానంతో ఓలలాడించిన గాత్రం మూగబోయింది. అతి పెద్ద గొప్ప గాయనైనటువంటి లతా మంగేష్కర్ గారు కరోనాతో పోరాడుతూ మరణించడం జరిగింది. లతా మంగేష్కర్ గారి గురించి కరెంట్ అఫైర్స్లో రాబోయే పోటీ పరీక్షల్లో ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది కాబట్టి ఆమె గురించిన పూర్తి వివరాలను మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లతా మంగేష్కర్ గారి జననం 28 సెప్టెంబర్ 1929 మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జన్మించారు. ఈమె ఫిబ్రవరి 6న 2022లో ముంబైలోని బ్రిడ్జ్ క్యాండీ ఆసుపత్రిలో కరోనాతో పోరాడుతూ మృతి చెందడం జరిగింది. లతా మంగేష్కర్ గారి తొలి పేరు హేమ. ఈమె ఇంటి పేరు హర్దీకర్. గోవాలో తమ ఊరు మంగేష్ పేరు మీదుగా మంగేష్కర్గా మార్చుకున్నారు. దీంతో లతా హార్దికర్ కాస్త లతా మంగేష్కర్గా మారింది. లతా మంగేష్కర్ గారి మరొక గొప్పతనం ఏమిటంటే 36 భాషల్లో దాదాపు 30,000 పాటలు పాడి ప్రపంచంలో అత్యధిక గీతాలు ఆలపించి గిన్నిస్ రికార్డు సృష్టించారు. ఈమె పేరును 1974లో గిన్నిస్ రికార్డులో నమోదు చేయడం జరిగింది. లతా మంగేష్కర్ గారి బిరుదులను మనం పరిశీలిస్తే ఈమెను వాయిస్ ఆఫ్ మిలీనియం అని, క్వీన్ ఆఫ్ మెలోడీ అని, నైటింగల్ ఆఫ్ ఇండియా అని పిలవడం జరుగుతుంది. పోటీ పరీక్షల్లో లతా మంగేష్కర్ గారు అందుకున్న అవార్డ్స్ పైన ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాటి గురించి ఇప్పుడు మనం చూద్దాం. లతా మంగేష్కర్ గారు ఎన్నో గొప్ప గొప్ప అవార్డులను స్వీకరించడం జరిగింది. 1969లో పద్మభూషణ్, 1989లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్, 1993లో ఫిలింఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్, అలాగే 1997లో మహారాష్ట్ర భూషణ్ అవార్డ్, 1999లో పద్మ విభూషణ్, 1999లో ఎన్టీఆర్ జాతీయ అవార్డ్ లభించింది. 2001లో భారతదేశంలో అతిపెద్ద సివిలియన్ అవార్డు అయినటువంటి భారతరత్న అవార్డు లభించింది. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి తర్వాత సంగీతంలో భారతరత్న పొందిన 2వ మహిళగా గుర్తింపు పొందింది. 2007లో ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం, 2009లో ఏఎన్ఆర్ జాతీయ అవార్డు లభించడం జరిగింది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు లతా మంగేష్కర్ గారి పేరు మీదుగా అవార్డులను నెలకొల్పాయి. లతా మంగేష్కర్ గారు కళల విభాగంలో 1999, 2005 వరకు రాజ్యసభ సభ్యురాలుగా నామినేట్ అయ్యారు. ఈమె ఈ పదవీ కాలంలో ₹1 జీతం కూడా తీసుకోకుండా పదవిని నిర్వర్తించారు. ప్రస్తుతం కళల విభాగంలో రాజ్యసభ సభ్యులుగా ఉన్నవారు ఎవరు అంటే ఇది కరెంట్ అఫైర్స్లో అడిగే అవకాశం ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. వారు సోనాల్ మాన్సింగ్, రూపా గంగూలీ, సురేష్ గోపి. రాజ్యసభకు 12 మంది సభ్యులను నామినేట్ చేయొచ్చు అని తెలిపే రాజ్యాంగంలోని షెడ్యూల్ ఏది అని అడిగితే 4వ షెడ్యూల్ అని గుర్తుపెట్టుకోవాలి. 1955లో ఏఎన్ఆర్ సావిత్రి గారు నటించిన సంతానం చిత్రం కోసం లతా మంగేష్కర్ గారు తొలిసారిగా తెలుగులో గానం చేశారు. అలాగే 1965లో దొరికితే దొంగలు చిత్రానికి, అలాగే 1988లో ఆఖరి పోరాటం చిత్రానికి తెలుగులో గానం చేశారు. లతా మంగేష్కర్ గారికి దక్కిన మరొక అరుదైన గౌరవం ఏమిటంటే లండన్లోని ప్రఖ్యాత ఆల్బర్ట్ హాల్లో 1974లో సంగీత కచేరీ చేసిన తొలి భారతీయ ఆర్టిస్టుగా రికార్డు నెలకొల్పారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.